కామెడీ చాలా బాగుంది అసలు. మ్యాడ్ కంటే ఇది బెటర్ అంటారా? ఇంకా బాగుంది మ్యాడ్ కంటే. సాంగ్స్ బీట్ బాగుంది అసలు. తీన్మార్ బీట్ బాగా చేశారు. ఓకే, మ్యాడ్ 1 బెటరా మ్యాడ్ 2 బెటరా? మ్యాడ్ స్క్వాడ్ ఇంకా బెటర్. ఇది ఇంకా బెటర్. ఓకే, ఇంకా అది బాయ్ లాంటివి సస్పెన్స్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అనిపించినాయి? హైలైట్స్ బాయ్ అనేది సస్పెన్స్ ఉంది. సునీల్ క్యారెక్టర్ సస్పెన్స్, ఆ క్యారెక్టర్ ఫుల్ కామెడీగా చేసింది. ఓకే మేడం, పెళ్లి ఎట్లా జరిగింది? గోవా సీన్స్ అమ్మాయి లేచిపోయింది, ఇంకా పెళ్ళి జరుగుతుంది. మేడం యాక్టింగ్ ఎట్లా అనిపించింది? మ్యాడ్ 1 లో మ్యాడ్ 2 లో డిఫరెంట్? ఇంకా డిఫరెంట్. ఇది ఇంకా చాలా బాగుంది అనిపించింది. ఇంకొక సస్పెన్స్ క్యారెక్టర్ ఏంటంటే అండర్ కాప్ ఆపరేషన్ వాళ్ళ ఫ్రెండే ఉన్నాడు. మ్యాడ్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది, మ్యాడ్ 3 కూడా ఎక్స్పెక్ట్ ఉంది. స్టోరీ ఇంత తిప్పుతా ఉంటాడు. బాగుంది సినిమా అయితే బాగుంది అన్న. అంటే మ్యాడ్ 1 ఒక వ్యక్తి ఉంటే మ్యాడ్ 2 ఒక వ్యక్తి అన్న. అంటే దాని మీద కొంచెం డిఫరెంట్ ఉంది. కొంచెం డిఫరెంట్ అలా ట్రాక్ ఎలా వెళ్ళిపోయిందన్న. అంటే చూడొచ్చు మనం. ఫ్యామిలీ డ్రామా, కామెడీ జోనర్ అన్న. సూపర్ ఉందన్న, బాగుందన్న. అనుదీప్ అన్న సూపర్, బాగా చేసావు. అందరు చాలా బాగా చేశారన్న. ఇట్లా చాలా బాగుందన్న. మ్యాడ్ 1 లో మ్యాడ్ 2 లో ఏది బాగా అనిపించింది? నాకు ఇదే బాగా అనిపించిందన్న. అంటే మ్యాడ్ 2 ఏంటంటేనా ఆ ఫ్యామిలీ డ్రామా కావచ్చు, కొంచెం నవ్వుకోవడానికి బాగుందన్న. కాన్సెప్ట్ బాగుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక అంటే మనం రియల్ అంటే రియల్ లైఫ్లో ఎలా నవ్వుతూ ఉంటాము అలా ఉంటుందన్న చూస్తే. ఆయన సూపర్ అన్న, బాగా చేస్తున్నారు. బాగా ఇంకా చేయాలని అనుకుంటున్నా. అంటే బాగా చేస్తున్నారు, బాగుంది, మంచి కామెడీ టైం బాగుందన్న. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బాగుంది, బాగా చేశారు, బాగుందన్న. మ్యాడ్ 3 ఉండవచ్చు. లడ్డు క్యారెక్టర్ బాగుందన్న, బాగా చేశారు. లడ్డు క్యారెక్టర్ ఇట్లా తిప్పుతా ఉంటుంది, బాగుంది. సినిమా బాగుందన్న. మూవీలో లడ్డుకు మ్యారేజ్ అవుతుందా లేదా? మ్యారేజ్ అవుతుంది మొత్తానికి. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న, కామెడీ డ్రామా అన్నది. రండి అన్న, మ్యాడ్ అన్న, మ్యాడు A2+B2 2AB బాగుందన్న, సినిమా బాగుంది. ఫ్రెండ్స్ అందరు గోవాకి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ లో మొత్తం అందరినీ ఇరికేయడం చాలా అందరూ బాగా చేశారు. వెయిటింగ్ చేస్తున్నా. ఉంది. సో మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? డిఫరెంట్ ఏమనిపించింది? చాలా డిఫరెంట్ ఉంది. అప్పటికి అంటే ఏం చేంజ్ కాలేదు యాక్టింగ్ లో మాత్రం. ఇంకా ఏమంటారంటే మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ స్క్వేర్ బాగుంది, రెండు బాగున్నాయి. మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 బాగుంది. సో దీంట్లో బాయ్ అని క్యారెక్టర్ ఉంది కదా, బాయ్ ఎవరు? అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. లడ్డు క్యారెక్టర్ ఎలా ఉంది? లడ్డు క్యారెక్టర్ బాగుంది. లడ్డు క్యారెక్టర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు మూవీ చూడాలి. నవ్వుకుంటారా సినిమాలో? ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ అందరూ. అంటే లైక్ అందరు చాలా మంది అనుకుంటారు అంటే ఇది ఫ్రెండ్స్ మూవీ అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. కామెడీ టైమింగ్ బాగుంది. సంగీత్ శోభన్ అయితే బాగుంది, చాలా బాగుంది. కామెడీ ఎవరు బాగా బెస్ట్ యాక్ట్ చేశారు? సంగీత్ శోభన్, లడ్డు అండ్ సంగీత్ శోభన్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 ఇస్తాం. ఎవ్రీ పెన్నీ వర్త్ అంటే వర్త్. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవుతుంది. అలా ఏమీ లేదన్న, ఆలోచించిన వాళ్ళు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. వర్త్ అన్న, పెన్నీ ఎవ్రీ పెన్నీ వర్త్. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. బాగా చేశారన్న, బాగుందన్న, అందరూ బాగా చేశారు. సినిమా అయితే ఫుల్ ఆఫ్ ఫన్ అన్న, అసలు మిస్ అవ్వక్కర్లేదు ఏమి. అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమా అంతా నవ్వుకోవచ్చు. ఏదైనా అట్ ది ఎండ్ మనకు నవ్వుకోవడం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉందన్న, చాలా బాగుంది. ఉందన్న. అలా ఏం లేదన్న, బాగుంది. సినిమా అయితే బాగుంది. చెప్పాను కదన్న, మ్యాడ్ 1 అంటే మ్యాడ్ స్క్వేర్ అంటే A2, దానికి డబుల్ కామెడీ అంతే. ఉందన్న, మ్యాడ్ 3 అయితే ఉంది. లాస్ట్ లో స్క్రీన్ మీద వేశారు, టైటిల్ వేశారు మ్యాడ్ క్యూబ్ అని. ఓకే, మ్యాడ్ 2 కొంచెం అంటే గోవా వెళ్ళాక ఏమన్నా అలా ఏం లేదు, కానీ మ్యాడ్ 1 ఏదైనా ఫస్ట్ పార్టే బాగుంటది కదా, ఇది కూడా బాగానే ఉంది, కానీ మ్యాడ్ 1 అంత కాదు. ఓకే మేడం, డిఫరెంట్ ఏంది? మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి డిఫరెంట్ ఏంది? అది మొత్తం ఎంటర్టైన్మెంట్, ఇది అంత ఎంటర్టైన్మెంట్ గానీ అంత కాదు. బాగుంది. సునీల్ గారి యాక్టింగ్ ఎట్లా? సునీల్ గారి ఇది యాక్టింగ్ ఎట్లా? ఆయనది క్యారెక్టర్ ఆయనది కూడా బాగానే ఉంది. ఆయన గురించి తెలిసిందే కదా. సాంగ్
సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంత ఏది ఉండదు. స్వాతి రెడ్డి కూడా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుందా? బాగానే ఉంది, అంతా బాగుంది. వన్ టైం వాచ్లో మళ్ళీ వస్తారా? 2 times మేబీ. ఓవరాల్ గా ప్రేక్షకులు ఎందుకు చూడాలంటారు సినిమాలు ఏముంది? ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఉన్నదానికి ఎంటర్టైన్మెంట్, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే. ఓవరాల్ గా మీ రేటింగ్ ఎంత మేడం? ఒక 8-10 కి. పార్ట్ 3 ఏమైనా ఉంటుందా? క్లూ ఏమైనా ఇచ్చారా? అది చూడండి, మీరు చూస్తే తెలుసు. థ్యాంక్ యూ. లాస్ట్ సీన్, ఏ సీన్? క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్ సిబిఐ ఆఫీసర్ది, అది కొంచెం ట్విస్ట్ ఉంది, అది బాగుంది. గోవా ట్రిప్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, అది కూడా కొంచెం సస్పెన్స్ ఉంది కానీ లాస్ట్ లో మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేడం మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి డిఫరెంట్ ఉంది మేడం. మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి అంటే కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. ఏది బాగుంది? నేనైతే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ 3 కోసం అయితే వెయిటింగ్. మ్యాడ్ 3 ఉండబోతుందా మేడం? ఉంటుంది. ఏ సినిమా నచ్చింది? మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? రెండు బాగున్నాయా? ఇందులో కామెడీ చాలా ఎక్కువగా ఉంది నీకు? మ్యాడ్ 2 లోనే ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది నీకు సినిమా? ఎందుకు ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చింది బాగా? తన పోలీస్, సో అందుకే క్యారెక్టర్ నచ్చింది. ఎవరు కామెడీ బాగా చేశారు సినిమా అంతా? డీడీ చేశారు. సో పిల్లలు అందరూ వచ్చి సినిమా చూడొచ్చు. ఓకే, సో సినిమా కామెడీ అంతా నీకు బాగా నచ్చింది. మ్యాడే మ్యాడ్ 1 బాగుంది, బట్ మ్యాడ్ 2లో కామెడీ వల్ల చూడొచ్చు, సేమ్ డే అది చూడొచ్చు. చాలా బాగుందండి, కానీ ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది అంతే. మ్యాడ్ 1లో మనకు క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మ్యాడ్ 2లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి వదులుతాం అంతే. అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తేనే కదా అర్థమయ్యేది. మ్యాడ్ క్యూబ్ అని చెప్తారేమో ఈసారి, సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాడ్ క్యూబ్ నుంచి ఆగదు పక్కాగా, నాకు అదైతే అర్థమవుతుంది, ఎందుకంటే స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది, బట్ కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ స్వాతి రెడ్డి బాగుంది, అండ్ లడ్డు వారి పెళ్ళి బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే చాలా. సారీ, అది చెప్తే ఎట్లా బాగుంటుంది కదా, కానీ ట్రైలర్లో అర్థమవుతుంది కదా, వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది కదా పక్కగా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది? హీరో ఏమంటారు తెలుసా లాస్ట్లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటారంటే పెళ్ళికి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్లో పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు, ఫ్రెండ్స్ వద్దు, లాస్ట్లో వద్దంటారు. సో లడ్డు ఖాయితో బచ్తాయి, నా ఖాయితో బచ్తాయి, పిలవకపోయినా వద్దే, పిలిచినా ఒకటే. సో పిలిస్తే బెటర్ కదా అట్లాంటప్పుడు. థ్యాంక్ యూ.